జనవరి 25 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 25 ఆదివారం. ఈరోజున పంచాంగం రోజు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు మాఘమాసం. ఈ రోజున శుక్లపక్ష సప్తమి ఆదివారం. మీకు అందరికీ తెలిసిన విషయమే. రథసప్తమి, భాను సప్తమి కూడా ఈ రోజున చాలా విశేషమైన రోజు. రాత్రి 9:16 వరకు ఉంది. రేవతి నక్షత్రం పగలు 12:16 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు ఉదయం 9:59 నుంచి 11:31 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:18 నుంచి 5:03 వరకు. భారతీయ సనాతన ధర్మంలో వేదశాస్త్ర పురాణోక్త కర్మాచారపరాయణా ప్రాప్నువంతి భూయాంసి శ్రేయాంసి సకలా జనా అని చెప్పబడింది. అంటే వేదం, శాస్త్రం, పురాణం ఏవైతే చెప్తూ ఉంటాయో అది కేవలం చెప్పడం, వినడమే కాకుండా వాటిలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే చెప్పబడున్నాయో ఆచరించడం మూలంగా అటువంటి వ్యక్తులు సంచారం చేస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆయన శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది. జనులకు కూడా ఆ ప్రాంతంలో నివసించేటువంటి జనులు కూడా సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏమిటంటే ఇక్కడ వేదం, శాస్త్రం, పురాణం కేవలం చదివేయడం, లేకపోతే పురాణాలు చెప్పుకోవడం, వినడం అంతేకాదు, వాటిలో ఉన్నటువంటి కర్మ ఆచరించాలి. ఆ కర్మాచారపరాయణ దాని మూలంగా భూమి మొత్తం కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వేద సంబంధమైనటువంటి, పురాణ సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా ఆ కర్మలు ఆచరించాలంటే సమాజంలో ఇతరులు కూడా సహకారం చేస్తేనే అవకాశం ఉంటుంది. యజ్ఞం చేయాలనుకోండి, బ్రాహ్మడు యజ్ఞం చేస్తూ ఉంటాడు, ఇతరులందరినీ కూడా ఆ యజ్ఞానికి సపోర్ట్ చేయండి రా అబ్బాయి అని చెప్తూ ఉంటాడు. యజ్ఞం బ్రాహ్మడు చేస్తున్నాడు అంటే ఇతరులు అంటే బ్రాహ్మణులు కూడా, యజ్ఞం చేయని ఇతరులందరూ కూడా యజ్ఞం చేసే వాళ్ళకి సహకారం చేయమని. కారణంగా ఏమవుతుంది, ఆ యజ్ఞం ఆవిర్భాగాలు తీసుకున్నటువంటి దేవతలందరూ కూడా మళ్ళీ మన భూమి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కావాల్సిన వనరులు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందువలన ఈ యజ్ఞం జరగడానికి అందరూ కూడా సహకరించారు కదండి. ఆ కారణం చేత అందరూ కూడా ఆ యజ్ఞానికి సత్ప్రవర్తనగా ప్రవర్తించారు కాబట్టి అందరికీ కూడా శ్రేయస్సు కలిగే అవకాశం వస్తుంది. కాబట్టి వేదం చదువుకోవడం ఒకటే కాదు, వేదం ఉపన్యాసం చెప్పడమే కాదు, పురాణం చదువుకోవడమే కాదు, పురాణం ఉపన్యాసం చెప్పడమే కాదు, వేద శాస్త్ర పురాణ అందులో ఉక్త చెప్పినటువంటి కర్మలు ఆచరించేటువంటి వ్యక్తులు సంచరించే చోట, అందుకోసమే వేద సభలు జరిగే చోట వేదం చదువుకున్న వాడికి సన్మానం చేస్తారు. వేదం చదువుకున్న వాడి కంటే కూడా వేద కర్మ అయినటువంటి ఆ యజ్ఞం చేసిన వాడికి అక్కడ కర్మశ్రేష్ఠుడు అనే పేరుతో ఆ సభలో ప్రథమ తాంబూలం ఇస్తారు. అటువంటి వ్యక్తులు సంచారం చేసేటువంటి భూమి మన ఈ కర్మభూమి. ఇది చాలా గొప్పదైనటువంటిది. ఇక్కడ మనకి సంధ్యా ఉపాసన కూడా చెప్పుకుంటూ వచ్చారు మన వైదిక కర్మల్లో. అది విధి అని చెప్పాడు. కనీసం సంధ్యావనం చేస్తే చాలా గొప్ప అని. ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి మంత్రకంగా, ఉపనయన అర్హత లేని వాళ్ళకి అమంత్రకంగా ఈ యొక్క కర్మని చెప్పుకుంటూ వచ్చారు. ఈ సంధ్యావనం సూర్యోదయానికి ముందే సూర్యుడు రావడానికి అని చెప్పి అర్ఘ్యం ఇవ్వాలి. ఆయన ప్రయాణం చేసేటప్పుడు రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారట. ఆ రాక్షసులు అడ్డు తొలగడం కోసం చెప్పేసి ఇక్కడ అర్ఘ్యం ఇస్తాం మనం. ఈ అర్ఘ్యం ఎట్లా ఉపయోగపడుతుందంటే తా ఏత ఆపో వజ్రీభూత్వా, వజ్రతుల్యాలై ఆ రాక్షసులకి తగిలి వాళ్ళు దూరంగా పోతారు. పోయినప్పుడు ఆ సూర్యుడు చక్కగా ముందుకు వచ్చేస్తూ ఉంటాడు. మరి ఆ వచ్చినప్పుడు ఆయన సూర్యభగవానుడు వస్తేనే భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండే అవకాశం వస్తుంది. అందుకోసం చెప్పేసి అందరినీ కూడా సూర్యోదయానికల్లా అర్ఘ్యం ఇచ్చామని చెప్తే మన వాళ్ళు ఎవరు చేయరు. ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు ఇంకా అక్కర్లేని కాలక్షేపాలు. ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్లు ఇవన్నీ కూడా వచ్చినాయి కదండి. ఇవన్నీ కూడా వాడుకుని మరి అవన్నీ కూడా చూసిన తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు స్నానం చేసేవాళ్ళు, సంధ్యావనం చేయని వాళ్ళు అసలు చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు. మరి ప్రవచనకర్తలు కూడా అరే బాబు మీ ధర్మం సంధ్యావందనం అనే కార్యక్రమం ఒకటి ఉందా, చేయండి రా అని చెప్పడం మానేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పురాణం వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ జగద్గురు పీఠాల్లో అందరూ కూడా స్నానం, సంధ్యావనాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ ఆచారం, స్నానం, సంధ్యావనాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా జగద్గురు పీఠాలకు వెళ్ళి రావడానికి, జగద్గురులు వచ్చినప్పటికీ వాళ్ళకి దర్శనం చేసుకోవడానికి చూపించే ఉత్సుకత
వాళ్ళు చెప్పిన ధర్మాన్ని మనం ఆచరిద్దాం, వాళ్ళు సంధ్యావనం చేసుకోమన్నారు, చక్కగా రోజు సంధ్యావనం చేద్దామని చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఇలాగా వేదము వైదిక కర్మకాండ మీద అసలు ఇంకా వైదిక కర్మకాండలో 4 రోజులు ఉపనయనం, 5 రోజులు పెళ్లి అనే కార్యక్రమాలు అంతరించిపోయినాయి. 5 రోజులు పెళ్లి అంటే వాళ్ళ మెహందీ అని, సంగీతం అని ఇట్లాంటి ప్రోగ్రాములతో 5 రోజులు చేసుకుంటున్నారు తప్పితే వైదిక కర్మకాండ 5 రోజులు చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశాలు పోయినటువంటి సందర్భం వచ్చేసింది. ఇట్లాంటి సందర్భాల్లో వేదం, వైదిక కర్మకాండ వీటన్నిటినీ కూడా ఇంకా పెంచుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి, వాటిని తెలుసుకోవాలి. మీరు ఎంతసేపు ప్రవచనాలు వినడం, ఉపన్యాసాలు వినడం, గ్రంథాల్లో ఉన్న చదవడం కంటే కూడా వాటిని అనుష్ఠించడం మీద ఎక్కువ దృష్టి పెడితేనే మన సనాతన ధర్మం బాగుపడుతుంది. సనాతన ధర్మం బాగుపడాలి అంటే ప్రత్యేకంగా దీనికి ఒక సంస్కర్త ఎవడూ రావక్కల్లా. అందరూ కూడా ఇతర మతాల వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క మతాచారాలు అందరూ పాటిస్తారు. మొత్తం సమాజం అంతా కూడా 100లో 90% పైన పాటిస్తుంటారు. అందువల్ల వాళ్ళ సమాజాలు బలంగా ఉన్నాయి. మనం కూడా మన సనాతన ధర్మం బలంగా ఉండాలి అంటే మన ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆచరిస్తూ చక్కగా ఈ యొక్క వైదిక కర్మకాండల గురించి తెలుసుకోవాలి. ఇకనైనా మీరు మారండి. ప్రవచనకర్తలు పురాణాలు చెప్తుంటే అయ్యా మేము పుస్తకం చదువుకుంటాం కానీ ఇప్పటిదాకా మీరు చెప్పిన వీడియోలు వచ్చినాయి కానీ ఇప్పుడు మాకు కర్మకాండ మీద చెప్పండి, వైదిక కర్మకాండ చెప్పండి. నామకరణం ఎట్లా చేసుకోవాలి, అక్షరాభ్యాసం ఎట్లా చేసుకోవాలి, వివాహం ఎట్లా చేసుకోవాలి, ఉపనయనం ఎట్లా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇట్లాగా వీటి మీద మీరందరూ కూడా దృష్టి పెట్టండి. వాటిని ఎక్కువగా చెప్పించుకోండి, వాటిని ప్రచారం చేసుకోండి. అంతేగాని ఇంకా అవి కూడా ఎప్పటికీ తెలుసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి అవి కూడా అందవు. ఇవాళ పెళ్ళి అనేది మీరు చూసే ఉంటారు, నిశ్చితార్థం చూసే ఉంటారు. జరగాల్సిన దానికంటే కూడా అక్కర్లేని తంతులు ఎక్కువ జరుగుతున్నాయి. వీటి మూలంగా సమాజం దారి తప్పే అవకాశం వస్తుంది కానీ ఉపయోగపడే అవకాశం లేదు. నా పేరు కప్పం సుబ్రహ్మ స్వామి. నేను చెప్తున్న దాంట్లో ఇక్కడ అక్షర సత్యం ఉంది. మీరు కావాలంటే ప్రవచనకర్తలు కోపం వచ్చినా సరే నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను చెప్పగలను. కానీ మీరందరూ మారండి. ఇప్పటికి మీ ప్రవచనాలు చెప్పిన రికార్డే ఆల్రెడీ అందరికీ అందుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా మన వైదిక కర్మకాండ నిలబడాలంటే స్నానం, సంధ్యావందనం, మడి, ఆచారం, అలాగే పంచదశ కర్మలు అనేటువంటి ఈ యొక్క వివాహ, ఉపనయన, అక్షర నామకరణం, జాతకర్మ, గర్భాధానం, భారసాల ఇవన్నీ కూడా ఈ ధర్మాల గురించి ప్రచారం చేయండి. చేసి సనాతన ధర్మం అందరికీ కూడా తెలిసేలాగా చేయండి, వాటిని అనుష్ఠింపజేసేలాగా చేయండి. మీరు చెప్తే చాలామంది వింటున్నారు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మీరు ప్రచారంలో తీసుకెళ్ళండి. వాటిని అన్నింటినీ ప్రచారం చేసి వాటి ద్వారా ఎక్కువ మందికి ఈ యొక్క విశేషాలు తెలిసేలాగా చూడండి అని చెప్పేసి ఆశిస్తూ, మరి ఇక మన ఈ గోచార ఫలితాల్లో మరొక ముఖ్యమైన విషయాన్ని మీకు వాళ్ళ తెలియజేయదలిచాను. ఏమిటి అంటే మనం ఇక్కడ 1400 వీడియోలు తయారు చేస్తామండి ఇప్పటికీ. ఈ 1400 వీడియోల్లో వైదిక సంబంధంగా మన ముహూర్త శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం విషయాల్లో ప్రాచీన పద్ధతిలో పాఠాలు ఎట్లా నడిచి అట్లా నడుపుకుంటూ వచ్చాం. ఈ మధ్యన ధర్మ సందేహాలు ఎక్కువగా నడుస్తున్న కారణంగా వాటి గురించి ఇక్కడ జ్యోతిష పాఠాలు కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వాటిని ప్రారంభం చేస్తాం. ఇవి మీరు ఒక ఎంఏ జ్యోతిషం ఏదైనా యూనివర్సిటీలో కట్టడానికి ఉపయోగపడేటువంటి సిలబస్ అందులో చెప్పుకుంటూ వచ్చాయి ఇప్పటిదాకా. కేవలం బాలశిక్ష అని పేరు పెట్టాం, పీజీ వరకు కూడా ఉన్న పాఠాలు చెప్పాం. ఈ ఛానల్ వాళ్ళు మనకి బాగా సహకారం చేశారు, దాన్ని సద్వినియోగం చేశాం. చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, చాలా దూరాల నుంచి అడుగుతున్నారు, దూర ప్రాంతాల నుంచి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఉన్నారు, రెండో దీనిలో యూట్యూబ్లో చూసేవాళ్ళు ఉన్నారు. చాలామంది దీని ద్వారా నాకు ఏకలవ్య శిష్యులు అనుకోవాలి వీళ్ళందరినీ కూడా అలాగా వచ్చారు. మీరందరూ కూడా ఈ పాఠాలను సద్వినియోగం చేసుకుని ఎవరు ఇంత ఓపెన్గా ఒక గ్రంథం ప్రారంభించే గ్రంథం చివరిదాకా కూడా పాఠం చెప్పే వాళ్ళు ఉండరు. ఇందులో ముహూర్త చింతామణి ప్రారంభం చేసి కొంతవరకు చెప్పుకుంటూ ఆపుకొని వచ్చాను. అది కూడా కంటిన్యూ చేస్తా బుధవారం నుంచి. మీరందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో 5 గ్రంథాలు ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా పూర్తిగా చెప్పడం జరిగింది. ఇటువంటి అవకాశం ఏ ఛానల్లోనూ లేదు. మనం ఈ ఛానల్ని అట్లా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళ అపవాక్యాలు బయట సమాజంలో బాగా తిరుగుతున్నాయి. వాటినన్నింటినీ కూడా ఎందుకు ఖండించాలి అనే విషయం కూడా చెప్పుకుంటూ నేను పాఠం చెప్పుకుంటూ వచ్చా. వాటినన్నింటినీ కూడా మీరు తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ, వాటిని తెలుసుకుని మీరు ఆనందంగా ముందుకు వెళ్తారు. ఇదే గోచార ఫలితాలు మీరు చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్పాలనేది కూడా దాని ట్రైనింగ్ పాఠం అందులో అయిపోయింది. ఫలదీపిక చెప్పేటప్పుడు వాటిని కూడా మనం చెప్పాం. కాబట్టి వీటినన్నింటినీ కూడా మీరు గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గోచార ఫలితాల యొక్క ప్రభావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా మీరు చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు అవకాశంగా గ్రహ సంచారం బాగా నడుస్తోంది. ఇక్కడ అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి
మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా బాగా నడుస్తుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కగా అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. అభివృద్ధివే ప్రయాణం చేస్తారు. అంతా ఆనందంగా నడుస్తుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీరందరూ కూడా మీ కార్యక్రమాలని చాలా చక్కగా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక వనరులు చేకూరుతాయి, సమయం అనుకూలిస్తుంది, సహకారం చేసే మనుషులు దొరుకుతారు. తద్వారా చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి అన్ని విధాలు కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఇంకా మాకు మంచి పెరగాలి, ఏం చేయాలి అంటే కనుక రోజు ఆంజనేయ స్వామి గుడిలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. మీకు ఏలినాడ్సని ఇంకా 6 సంవత్సరాల వ్యవధి ఉంది. మీరు ఎవరు చెప్పినా, ఏ గోచారం చెప్పినా, వినకపోయినా సరే మీరు ఒక లైఫ్లో అలవాటు చేసుకోండి. రాబోయే 6 సంవత్సరాలు కూడా ప్రాతకాలంలో రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో మరి శ్రీమాత్రే నమః చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుదిరినప్పుడల్లా దక్షిణామూర్తి స్తోత్రం వింటూ ఉండండి. అభివృద్ధిపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. వృషభ రాశి ఈ వారం రోజులు కూడా చాలా గొప్పదైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహాలు లభిస్తూ ఉంటాయి. మీ కార్యక్రమాలను మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ అభివృద్ధిపై ప్రయాణం చేస్తూ చాలా చక్కగా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆనందంగా అభివృద్ధిపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి సమయాన్ని వృధా చేసుకోకూడదు. మీరు మీ కార్యక్రమాలని సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళమని, ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని, మీ పనులు మీరు చూసుకోమని, మీ పనుల్లో ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దని, తద్వారా మీరు చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుందని చెప్పి సూచిస్తున్నాం. అందరి దగ్గర నుంచి కూడా మీరు సుఖశాంతులతో మీ యొక్క కార్యక్రమాలని పూర్తి చేసుకునేందుకు వీలుగా సలహాలు తీసుకున్నప్పటికీ కూడా వాటిని వెంటనే అమలు చేయకుండా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులందరూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ఎంతో మంచిదైనటువంటి చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గాలు వెంటనే దొరికే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళ కార్యక్రమాలను సమయపాలనతో పూర్తి చేసుకుంటూ విజయాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాకు ఇంకా మంచి ఫలితాలు పెరగాలనుకున్న వాళ్ళు ప్రాతకాలంలో ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, గోపూజ చేసుకోండి, బయటకు వెళ్ళిన తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు వస్తాయి. మిథున రాశి చాలా ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. అవరోధాలు ప్రతి పనిలోనూ కూడా ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. మిత భాషణ, ఓర్పు చేస్తూ ఉండండి. అంతేకాకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేయడానికి ప్రతి నిమిషం కూడా మీరు ఎక్కువగా మీ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. అష్టమంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్ర, బుధ సంచారం కొంచెం ఇబ్బందికరమైన సంచారమే. వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే కనుక కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఇబ్బందికరమైన ఘటనలు ఎన్నో వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్య విషయం, ఇక్కడ షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు, రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వీలైనంత వరకు వాయిదా వేసుకుంటే కూడా మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఏదో ఒక రకమైన అవరోధం ఉంటూనే ఉంటుంది. మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఇద్దరు కూడా ఈ వారం రోజులు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, ప్రాతకాలంలో ఆదిత్య హృదయం 11 సార్లు పారాయణ చేసుకోవడం మంచిది. ఆగ్రహవేశాలు వస్తుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు. రూపాయి ఖర్చు పెట్టాల్సి ఉంటే కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్య విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండాలి. మీ ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాకుండా అనవసరమైనటువంటి
పనులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయండి. అందరి విషయాలను కూడా స్వయంగా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండండి. తద్వారా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరైతే ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్తుంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కలహాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మరి మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయాన్ని గమనించుకోవాలి. కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మరి పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది, కలహాలు ఉంటాయి, వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. అవకాశం కుదిరితే కనుక మీరు నిత్యం కొద్ది రోజుల పాటు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం మీరు ఎక్కడ కూర్చున్నా సరే అది వినడం కానీ పారాయణ చేయడం కానీ పెట్టుకుంటూ ఉంటే కొంత సమస్యలకి పరిష్కార మార్గాలు లభించే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ వారం రోజులు మీకు అంతా బాగున్నట్టు ఉంటుంది. ఏదో మాకు హై హ్యాండ్గా నడుస్తుంది అనుకుంటూ ఉంటారు, కానీ వెనకాల చాలా ఇబ్బందికరమైన ఘటనలు నడిచే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా ఎంతో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతా బాగుందని మాత్రం ప్రవర్తించదు. మీకు వెనకాల ఏదో జరగబోతోంది ఇబ్బందికరమైన ఘటన. తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించిన వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. దూకుడుగా ప్రవర్తించిన వాళ్ళకి సమస్యలు ఉండే అవకాశం. ప్రధానంగా వ్యవహార ప్రతిబంధకాలు, కుటుంబ సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం వస్తుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చన చేసుకుని బయటికి వెళ్ళడం మంచిది. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ఏదైనా వ్యవహారాలు కనుక పెట్టుకున్నా, శుభకార్య ప్రయత్నాలు పెట్టుకున్నా అవన్నీ పూర్తయ్యేంత వరకు కూడా నిత్యం గణపతిని గరిక, మారేడుదలం, తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేస్తూ ఉండమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగుంటాయి. చాలా చక్కగా, తెలివిగా ప్రవర్తిస్తారు. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులు అవుతారు. ఓర్పు, సహనంతో ఎన్నో విషయాల్లో చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. కార్యక్రమాలను విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకాలు చాలా లభిస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి విషయంలో కూడా చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనుకోకుండా లాభాలు అందుకోవడం కాకుండా ఎంతో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే దాంట్లో చాలా చక్కనైనటువంటి అవగాహన కలిగి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత హస్తానక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళు మాకు ఇంకా పనులు బాగా పెరగాలి, బాగా లాభాలు రావాలనుకుంటే ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అభివృద్ధి ప్రదమై ప్రయాణిస్తారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యస్తులు బాగుంటాయి. అన్ని విధాలా మీకు చక్కటి ఫలితాలు వస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైన లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
అన్ని విధాలా చాలా లాభాలు అందుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ఇందులో చిత్త 3-4 పాదాల వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనట్టు జీవితాన్ని గడుపుతారు. విశాఖ 1-3 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు బాగా లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు మాకు ఇంకా మంచి లాభాలు పెరగాలి, అభివృద్ధి పదమై ప్రయాణం చేయాలి, ఆటంకాలు లేకుండా ఉండాలి అనుకుంటే ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని విధాల ప్రోగ్రెస్ బాగుంటుంది. మీకు సమాజంలో ఎవరికైనా ఫోన్ చేస్తే మీకు అష్టమంలో గురువు ఉన్నాడు బాగాలేదంటూ ఉంటారు, వినమాకండి. కారణం ఏంటంటే మీకు ఉన్నటువంటి గ్రహచారంలో మిగతా గ్రహాలని కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. కొత్త ప్రయోగాలు చేసేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడే అవకాశం ఉంది. రోజువారీ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేవు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు దూకుడుతనం తగ్గించుకుని పరిస్థితి తగ్గట్టుగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే అనే విధాల లాభాలు ఉంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మాకు మంచి ఫలితాలు కావాలి అనుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు రావు. ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు బాగా అభివృద్ధి పదంపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఇంకా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే కనుక మీరు రోజు కూడా ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి. ఆటంకాలు చాలా ఉన్నాయి, అవరోధాలు చాలా ఉన్నాయి, సమస్యలు బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సమస్యలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయం మనకి రాదు. ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాలి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు దూకుడు తగ్గించాలి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళడం మంచిది కాదు. వ్యవహార ప్రతిబంధకాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దూకుడుగా ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి సమస్యలు తప్పవు. ఆరోగ్యం, రుణం, ఆర్థికం, వ్యవహార విషయాల మీద ప్రత్యేకం శ్రద్ధ కనబరచండి. కుటుంబ సభ్యులతో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు, రైతులు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం రోజులు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఏదో రకమైన సమస్య వస్తూనే ఉంటుంది. అయితే శుక్రబలం బాగుంది కాబట్టి తెలివిగా దాటేసే అవకాశం వస్తుంది. ఒక ప్రత్యేకమైన జాగ్రత్త చెప్తున్నాం. ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేయడం, ఉద్యోగ విషయాలు, కుటుంబ విషయాలు తప్పితే ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండడం, ఆరోగ్య పరిరక్షణ చేసుకున్నటువంటి మకర రాశి వాళ్ళు బాగా ఉండే అవకాశం వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. కొత్త మార్పులు, కొత్త ప్రయోగాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. రవికుజుల యొక్క సంచార దోషం పోవడానికి అని చెప్పేసి ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం మంచిది. కుంభరాశి. ఈ మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు వాళ్ళ పర్సనల్ జాతకాలు, సిద్ధాంతాలు చూపించుకోవడం చాలా అవసరం. రాబోయే కాలంలో కొంచెం ఇబ్బందులు పెరిగే కాలం నడుస్తోంది. కొత్త ప్రయత్నాలు చేయొద్దు. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఎక్కడ ఎవరితోనూ కూడా ఎక్కువగా మీ యొక్క కుటుంబ విషయాలని, అలాగే మీ యొక్క రహస్యాలని ప్రస్తావన చేయదని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవడం తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తొందరపాటుతనం ప్రదర్శించద్దు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి కూడా సూచన చేస్తున్నాం. మరొక ముఖ్య విషయం, ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వ్యయ సంచారంతో ఉన్నటువంటి గ్రహచారం మూలంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఒంటరి ప్రయాణాలు చేయొద్దు, అలాగే ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు వదిలి కొత్త పనులు జోలికి వెళ్ళదని చెప్పి కూడా ప్రత్యేకంగా చూస్తున్నాం.
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎంతో కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇక్కడ మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించండి. 3 నక్షత్రాల వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. అభివృద్ధిపదమై ప్రయాణం చేయడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విధాలా కూడా తగు జాగ్రత్తలతో సంచారం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు వ్యయంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే శివాభిషేకం నిత్యం చేసుకోవడం మంచిది. సుదర్శన కవచం రోజు పారాయణ చేసుకోవడం తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది, అనుకూలంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ స్థానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా సత్ఫలితాలు పొందే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల లాభాలు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పని కూడా కొంచెం ఆలస్యంగా పూర్తి చేసుకుంటూ చికాకు పడతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా సమస్యలు కూడా దూరం అయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.